పోస్టల్ శాఖలో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. పోస్టల్ శాఖకు సంబంధించిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుండి 51 సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలను ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుండి విడుదలైన ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోగలరు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 1 మార్చ్ 2025. ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ 21 మార్చ్ 2025. ఎంత వయసు ఉండాలి అని అనుకుంటున్నారా? పోస్టల్ IPPB నుండి విడుదలైన ఉద్యోగాలకు 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. పోస్టల్ శాఖకు సంబంధించిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుండి 51 సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. సెలెక్షన్ చేసే విధానం. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుండి విడుదలైన ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సెలెక్ట్ చేసుకున్న రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు. ఆన్లైన్ లో IPPB ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 750 రూపాయల ఫీజు ఉంటుంది. ఇతర రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు 150 రూపాయల ఫీజు మాత్రమే ఉంటుంది. IPPB సర్కిల్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు 30,000 రూపాయల సాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ అన్ని ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారం 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికేట్స్, కుల ధృవీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికేట్స్, నివాస ధృవీకరణ పత్రాలు ఉండాలి. పోస్టల్ శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ కింది డిస్క్రిప్షన్ ద్వారా నోటిఫికేషన్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.